పోలీసులు లోపలికి వెళ్లి క్యూ లైన్లని మానిటర్ చేయలేదని వాళ్ళు తెలిపారు. రేపు ఉదయం తిరుపతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళుతున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. బాధితుల్ని చంద్రబాబు పరామర్శించనున్నారు. తిరుపతి ఘటనపై ఇప్పటికే చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనని కలిచివేసిందని ఆయన తెలిపారు. తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసింది అన్నారు చంద్రబాబు నాయుడు. బాధితుల కుటుంబాలని పరామర్శించేందుకు రేపు తిరుపతికి వెళ్లబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పటికే ఈ తొక్కిసలాటలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని చంద్రబాబు నాయుడు అధికారులను సూచించారు. చంద్రబాబు నాయుడు రేపు తిరుపతి వెళ్లబోతున్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, మొత్తం ఎంతమంది గాయపడ్డారు? రేపు ముఖ్యమంత్రి వాళ్ళని పరామర్శించడానికి వెళుతున్నట్టుగా తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ, సీఎం కొద్దిసేపు క్రితం డీజీపీ అలాగే టీటీడీ ఈఓతో పాటు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. రివ్యూ చేశారు. ఎమర్జెన్సీ రివ్యూలో చాలా అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఆయన విశాఖపట్నంలో ఒక మంచి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని స్వయంగా భారత ప్రధాని విశాఖకి రావడం, అక్కడ ఒక పెద్ద భారీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం, ఆ మంచి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నామన్న ఇంటికి వెళ్లిన నేపథ్యంలో వెంటనే జరిగిన ఈ దారుణానికి సంబంధించి సీఎం చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన తక్షణం బాధితులను పరామర్శించాలన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. రేపు ఉదయాన్నే ఆయన తిరుపతికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇట్లాంటి ఘటన జరగడం పైన చాలా ముఖ్యమంత్రి అయితే తీవ్రంగా అసంతృప్తికి లోనయ్యారు. పూర్తి సమయం ఇట్లాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన అధికారుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని కూడా ప్రశ్నించారు. సాధారణంగా వైకుంఠ ద్వార దర్శనం అంటే చాలా విపరీతమైన రద్దీ ఉంటుంది. ప్రతి ఏడాది ఇది అట్లానే ఉంటుంది. ఈసారి అంచనాలకి మించి దానికోసం స్పందన వచ్చినట్టుగా స్థానికంగా అర్థమవుతోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 6కు చేరినట్టుగా సమాచారం అందుతోంది. ఇంకా క్షతగాత్రులు ఎక్కువ మంది ఉన్నారు. అదే సమయంలో చాలా మంది మహిళలు కింద పడిపోవడం, వాళ్ళ పైన భక్తులు తొక్కిసలాట జరగడంతో ఊపిరి ఆడక చాలా మంది, సరిగ్గా అదే సమయంలో అక్కడ అంబులెన్స్ లాంటి సౌకర్యాలు కూడా లేకపోవడంతో దీని ప్రమాద తీవ్రత పెరిగింది. దాని నెంబర్ కూడా, ఇంకా క్షతగాత్రుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఇట్లాంటి మృతుల సంఖ్య పెరగడం పైన ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే క్షతగాత్రులకు అందుతున్న వైద్యం గురించి కూడా ఆయన ఆరా తీశారు. తక్షణమే అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేయండి, అక్కడి నుంచి ఇంకా ఏదైనా ఇబ్బందికరమైన ఈ పరిస్థితులు ఉంటే ఇతర జిల్లాల నుంచి అధికారులను రప్పించడం కానీ, లేకపోతే తీవ్రంగా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళని ఇతర ప్రాంతాలకు తరలించడం కానీ అట్లాంటి వాటిని చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. అదే సమయంలో ఎవరు మృతుల సంఖ్య పెరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆయన నొక్కి ఒక్కాణించారు. దీనిపైన ఇదే సమయంలో ఇది ప్రస్తుతం ఇట్లాంటి ఘటన జరిగింది కాబట్టి దీన్ని జరగకుండా, ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మీద కూడా, దాని మీద కూడా ఆయన కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. కౌంటర్లను పెంచడం కావచ్చు, లేకపోతే దాన్ని ఆ టోకన్ ఇచ్చే ఆ సిస్టాన్ని అవసరమైతే రీఫైన్ చేయమన్నట్టుగా ఆయన ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతానికైతే ఆయన ముఖ్యమంత్రి ఫోకస్ అంతా క్షతగాత్రులకు సంబంధించి ఇంకొక ప్రాణం కూడా పోకుండా కాపాడాలన్నదే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేపు ఉదయం ఆయన స్వయంగా బాధితులని పరామర్శించబోతున్నారు. అవసరమైన వైద్య సౌకర్యాల కోసం అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా, ఇంకా ఇతర ఉన్నత అధికారులను కూడా వెంటనే తక్షణం బయలుదేరి తిరుపతికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. సంబంధిత మంత్రులు కావచ్చు, లోకల్ గా ఉన్న పార్టీ శ్రేణులను కూడా అక్కడ సహాయ చర్యల్లో పాల్గొనాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా సమాచారం ఉంటుంది. పూర్తి స్థాయిలో అనుకోకుండా జరిగిన ఈ సంఘటన పట్ల ఇంకొకసారి రిపీట్ కాకుండా జరగాల్సిన ఉంది. అదే సమయంలో భక్తుల్లో దీని ప్రభావం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి కూడా, వైకుంఠ ద్వార దర్శనం కూడా ఎల్లుండి నుంచే ప్రారంభం కాబోతుంది కాబట్టి దాని ముందుగా జరిగిన ఈ ప్రక్రియ పైన ఇట్లాంటివి మంచి మెసేజ్ అక్కడి నుంచి ఇట్లా జరగకుండా ఉంటుందన్న భరోసా కల్పించే ప్రయత్నాన్ని చేయడంతో పాటు స్థానికంగా ఉన్న పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నానికి ముఖ్యమంత్రి స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్తున్నారు. సాధారణంగా ఇట్లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లి పూర్తిగా పరిస్థితులు నార్మల్సీ వచ్చే వరకు అక్కడ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. సో ఈ చర్యల్లో భాగంగానే ఆయన రేపు ఉదయాన్నే ఎర్లీ అవర్స్ లోనే తిరుపతికి ప్రయాణం అవుతున్నారు. అక్కడే ఉండి జరిగిన ఘటనకి
ఒకవైపు దానికి సంబంధించి తిరిగి పునరావృతం కాకుండా తీసుకునే చర్యలతో పాటు ఇంకొక వైపు క్షతగాత్రులకి భరోసా కల్పించడం, వాళ్ళ కుటుంబ సభ్యులకి భరోసా కల్పించడంతో పాటు పూర్తి స్థాయి వైద్య సహకారాన్ని అందించడంతో పాటు అక్కడ భక్తుల్లో భరోసాని నింపడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చీకటి పడింది కాబట్టి ప్రస్తుతం వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి వెళ్ళలేకపోతున్నట్టుగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే తిరుపతి స్వయంగా ముఖ్యమంత్రి సొంత జిల్లాకు సంబంధించిన ప్రాంతం కావచ్చు. అదే సమయంలో తిరుపతి అంటే ప్రత్యేకమైన అనుబంధం అందరికీ ఉంటున్న నేపథ్యంలో జరిగిన ఘటన పైన ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన, ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ ఈశ్వర్.